స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. జయ కృష్ణ ముకుంద మురారి. నమస్కారం. గోకులనందన గోవింద శ్రీకృష్ణ లీలలు. బృందావనమునకు ఉద్ధవుని ఆగమనము. నందమహారాజు కృష్ణ బలరాములు లేకుండగానే బృందావనానికి తిరిగి వచ్చాడు. గోపికలకు, యశోదమ్మకు, రాధారాణికి, మిగిలిన బృందావన వాసులకు అది అత్యంత విషాదకర సన్నివేశమే అయింది. దేవకీ వసుదేవులు కృష్ణ బలరాములకు నిజమైన తల్లిదండ్రులు. కంసుడు మరణించాడు కనుక ఇప్పుడు వారు తమ పుత్రులు తమ దగ్గరే ఉండిపోవాలని అనుకున్నారు. కంసుడు జీవించి ఉన్నప్పుడు కృష్ణ బలరాములను బృందావనంలోని నందుని రక్షణలో ఉంచడము జరిగింది. కనుక సహజంగానే దేవకీ వసుదేవులు ఇప్పుడు వారు తమతోనే ఉండాలని అనుకున్నారు. మరొక విషయం ఏమంటే, మధురకు చుట్టుపక్కల ఉన్నట్టి కంస స్నేహితులు మధురపై దాడికి సన్నాహాలు చేయడం మొదలుపెట్టారు గనక కృష్ణుడు అక్కడ ఉండడము ఎంతో అవసరము. దంతవక్ర, జరాసంధాది దానవులచే బృందావనము కలతకు గురి కావడము కృష్ణునికి ఇష్టం లేదు. కృష్ణుడు బృందావనానికే తిరిగి వెళితే ఈ శత్రువులందరూ మధురపై గాక బృందావనంపై దాడి చేసేవారు. దానితో బృందావన వాసుల ప్రశాంతత భగ్నమయ్యేది. అందుకే శ్రీకృష్ణుడు మధురలో ఉండిపోవడానికి నిశ్చయించుకున్నాడు. నందుడు బృందావనానికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుని జ్ఞాతి అయిన ఉద్ధవుడు మధురకు వచ్చాడు. అతడు వసుదేవుని సోదరుని పుత్రుడు, శ్రీకృష్ణునికి దాదాపుగా సమవయస్కుడు. ఉద్ధవుని రూపము అచ్చము కృష్ణుని రూపాన్నే పోలి ఉండేది. గురుకులము నుండి తిరిగి వచ్చిన కృష్ణుడు తమ ప్రాణమిత్రుడైన ఉద్ధవుని చూసి ఆనందించాడు. బృందావనవాసుల విరహవేదనను శాంతింపజేయడానికి ఆ దేవాది దేవుడు అప్పుడు ఉద్ధవుని బృందావనానికి పంపాలనుకున్నాడు. ఉద్ధవుడు దాదాపుగా కృష్ణునితో సమానుడైనందున వృష్ణి వంశములో మహోన్నతునిగా వర్ణించబడినాడు. అతడు శ్రీకృష్ణుని పరమమిత్రుడు. స్వర్గలోక గురువు, పురోహితుడు అయిన బృహస్పతికి శిష్యుడైనందున అతడు బుద్ధిమంతుడు, చురుకైనవాడు అయి ఉన్నాడు. బుద్ధి కుశలతలో అతడెంతో యోగ్యుడు. తనకు అత్యంత ప్రియమిత్రుడైన అతడు బృందావనానికి వెళ్ళి అక్కడ నెలకొని ఉన్నట్టి మహోన్నతమైన పారవశ్య భక్తిని తెలుసుకోవాలని శ్రీకృష్ణుడు అనుకున్నాడు. ఎవరైనా మహోన్నత విద్యావంతుడే అయినప్పటికీ, బృహస్పతి శిష్యుడే అయినప్పటికీ కృష్ణుని ప్రేమించే పద్ధతిని గోపికల నుండి, బృందావన వాసుల నుండి నేర్చుకోవలసి ఉంటుంది. బృందావన వాసులను శాంతింపజేసే సందేశంతో ఉద్ధవుడిని అక్కడకు పంపడము అతని పట్ల శ్రీకృష్ణుని విశేష కరుణయే అవుతుంది. గోపికల దుఃఖము గురించి తీవ్రంగా ఆతృతపడిన శ్రీకృష్ణుడు ఉద్ధవునితో మాట్లాడుతూ అతనిని బృందావనానికి వెళ్ళమని చెప్పసాగాడు. ఉద్ధవుని చేయిని పట్టుకొని ఆ దేవాది దేవుడు పలుకుతూ, ఉద్ధవ, వెంటనే బృందావనానికి వెళ్ళి నా తల్లిదండ్రులైన యశోదానందులను, గోపికలను సమాధానపరచడానికి ప్రయత్నించు. గొప్ప సంకటము కలిగిన చందముగా వారు దుఃఖితులై ఉన్నారు. నీవు వెళ్ళి నా సందేశాన్ని వారికి ఇవ్వు. దానిచే వారి సంకటము కొంత శమించగలదు. గోపికలు సర్వదా నా ఆలోచనల్లోనే నిమగ్నమై ఉంటారు. వారు తమ దేహాలను, కోరికలను, ప్రాణాలను నాకే అంకితం చేశారు. కేవలం గోపికల కొరకే కాదు, నా కొరకు సంఘాన్ని, బంధుత్వాన్ని, ప్రేమను, దేహ సౌకర్యాలను త్యాగం చేసే ఎవ్వరి కొరకైనా నేను ఆతృత పడతాను. అటువంటి మహోన్నత భక్తులను కాపాడడము నా విధి. గోపికలు నాకు అత్యంత ప్రియమైన వారు. వారు నన్ను సర్వదా తలుస్తూ ఉద్విగ్నులై నా విరహభావనలో మృతప్రాయులై ఉంటారు. శీఘ్రమే నేను తిరిగి వస్తాననే తలంపుతోనే వారు తమ ప్రాణములను నిలుపుకొని ఉన్నారు అని అన్నాడు. శ్రీకృష్ణునిచే అభ్యర్థించబడిన ఉద్ధవుడు వెంటనే రథమునెక్కి గోకులానికి సందేశాన్ని తీసుకొని వెళ్ళాడు. అతడు సాయంత్రం వేళకు బృందావనానికి చేరుకున్నాడు. అప్పుడు గోవులు పచ్చిక బయళ్ల నుండి ఇంటికి తిరిగి వస్తున్నాయి. వాటి గిట్టల వలన రేగిన ధూళితో ఉద్ధవుడు, అతని రథము కప్పబడిపోయాయి. బృందావనమంతా గోవులతోనూ అటూ ఇటూ దుమికే దూడలతోనూ నిండి ఉన్నట్లు అతడు గాంచాడు. ఆవు పాలు పితికే శబ్దము సర్వత్రా వినిపించసాగింది. అగ్ని, సూర్యుడు, అతిథులు, గోవులు, బ్రాహ్మణులు, దేవతల అర్చనతో బృందావనములోని ప్రతి గృహము అలంకృతమై ఉంది. ప్రతి ఇల్లు ధూప దీపాలతో పవిత్రమై ఉంది.
పుష్పాలతోనూ తుమ్మెదల ఝంకారంతోనూ పక్షుల గానముతోనూ నిండిన వనములు బృందావనంలో సర్వత్రా నెలకొని ఉన్నాయి. నందుని ఇంటిలో ప్రవేశించిన ఉద్ధవుడు వాసుదేవ ప్రతినిధిగా ఆహ్వానించబడ్డాడు. నందుడు అతనికి ఆసనమొసగి చెంతనే కూర్చుండి కృష్ణ బలరాముల గురించి, మధురలోని ఇతర బంధువుల గురించి అడిగాడు. ఉద్ధవుడు శ్రీకృష్ణుని ఆంతరంగిక మిత్రుడని, అందువలన తప్పకుండా ఏదో మంచి వార్తతోనే వచ్చి ఉండవచ్చునని ఎరిగినవాడై నందమహారాజు అతనితో ఈ విధంగా పలికాడు. ఉద్ధవ, నా మిత్రుడు వసుదేవుడు ఆనందంగా ఉన్నాడా? కంసుని చెర నుండి బయటపడిన అతడు ఇప్పుడు తన బంధువులతోనూ సంతానమగు కృష్ణ బలరాములతోనూ కలిసి ఉండి సుఖంగా ఉండవచ్చును. అతని క్షేమ సమాచారం గురించి నాకు చెప్పవలసింది. పాపియగు కంసుడు వధింపబడటము మాకు కూడా ఆనందంగానే ఉంది. యదువంశీయులకు తన బంధువుల పట్ల అతడు సర్వదా ద్వేషంతోనే వర్తించాడు. తన పాప కారణంగా అతడు సోదరులతో పాటు మృతుడయ్యాడు. కృష్ణుడు ఇప్పుడు తన తండ్రిని, తల్లిని, మిత్రులను, బృందావనంలోని సహచరులను గుర్తు చేసుకుంటున్నాడా? గోవులను, గోపికలను, గోవర్ధన పర్వతాన్ని, బృందావనంలోని పచ్చిక బయళ్లను అతడు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడా? లేకపోతే ఇప్పటికే అన్నింటినీ అతడు మర్చిపోయాడా? బంధుమిత్రుల చెంతకు అతడు తిరిగి వచ్చే అవకాశం ఉన్నదా? అప్పుడు ఉన్నతమైన నాసికను, కలువ కన్నులను కలిగిన అతని సుందరమైన ముఖమును మేము తిరిగి చూడగలుగుతాము. ఉద్ధవ, శ్రీకృష్ణుని అందమైన మోమును, కన్నులను, బృందావనంలో అతని వివిధ కలాపములను తలచినప్పుడు మేము పరవశులమై మా పనులనే మర్చిపోతున్నాము. అతని దరహాసమును, అనుగ్రహపూర్వకమైన చూపులనే మేము తలుస్తుంటాము. యమునా తీరానికి, బృందావన సరస్సుల చెంతకు, గోవర్ధన పర్వతం దగ్గరకు లేదా పచ్చిక బయళ్లకు వెళ్ళినప్పుడు మాకు నేలపై శ్రీకృష్ణుని పాదచిహ్నాలు ఇంకా కనిపిస్తున్నాయి. అతడు వాటిని సతతము దర్శించేవాడు కనుక ఆ ప్రదేశాలలో అతడు ఆడుకోవడము మాకు జ్ఞప్తికి వస్తుంది. శ్రీకృష్ణుని రూపము మా మనసులో కదలాడగానే మేము అతని తలంపులో సంలగ్నమవుతాము అన్నాడు. శ్రీకృష్ణుని అసాధారణ కార్యాలను ఉద్ధవుని ఎదుట వర్ణించిన నందుడు క్రమంగా ప్రేమ విహ్వలుడై ఇక ఏదీ మాట్లాడలేకపోయాడు. ఇక యశోద తన భర్త పక్కనే కూర్చొని మౌనంగా కృష్ణలీలలను వింటున్నది. అప్పుడు ఆమె కన్నుల నుండి అశ్రుధారలు కారాయి. శ్రీకృష్ణ తలంపులతో నంద యశోదలు అసాధారణ రీతిలో విహ్వలురు కావడము చూసి దేవాదిదేవుని పట్ల వారికి ఉన్నట్టి అసాధారణమైన అనురాగాన్ని అనుభూతమునర్చుకొని ఉద్ధవుడు కూడా పరవశించి వారితో ఈ విధంగా అన్నాడు. యశోదమ్మ, నందరాయ, ఇంతటి దివ్య పారవశ్యముతో శ్రీకృష్ణుని వేరెవరూ ధ్యానము చేయలేరు కనుక మానవులలో మీరు అత్యంత ఆదరణీయులై ఉన్నారు. బలరాముడు, శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా భగవంతుడే అయి ఉన్నారు. మరణ సమయంలో మనిషి తన మనస్సును క్షణకాలమైన శ్రీకృష్ణునిపైన సంలగ్నము చేస్తే భౌతిక దేహాన్ని త్యజించిన తర్వాత అతడు తేజోపూర్ణంగా సూర్యుడు ఉదయించినట్లు ఆది ఆధ్యాత్మిక రూపాన్ని పొందుతాడు. ప్రస్తుత జన్మ నుండి ఈ రీతిగా ప్రయాణిస్తూ అతడు వెంటనే వైకుంఠమునకు చేరుకుంటాడు. ఉద్ధవుడు తన సందేశాన్ని ఇంకనూ కొనసాగించాడు. నంద యశోదలారా, నిరాకార బ్రహ్మమునకు కారణమైనట్టి నారాయణుని పైననే మీరు మీ చిత్తములను పూర్తిగా లగ్నం చేశారు. బ్రహ్మ తేజస్సు నారాయణుని దేహకాంతి మాత్రమే. కృష్ణ బలరాముల పారవశ్య తలంపులోనే మీరు సర్వదా లగ్నమై ఉన్నారు కనుక మీరు చేయవలసిన పుణ్యకార్యము ఏది మిగిలి ఉన్నది? శ్రీకృష్ణుడు త్వరలోనే బృందావనానికి వచ్చి తన సన్నిధిచే మిమ్మల్ని సంతోషపెడతాడు. మధురలో తన పని పూర్తి కాగానే తాను తప్పకుండా బృందావనానికి వస్తానని శ్రీకృష్ణుడు వాగ్దానం చేశాడు. ఈ ప్రతిజ్ఞను అతడు తప్పకుండా నెరవేరుస్తాడు. మహాభాగులారా, కనుక శ్రీకృష్ణుడు లేని కారణంగా దుఃఖితులు కావద్దని నేను మీ ఇద్దరిని అర్థిస్తున్నాను. ఇదివరకే మీరు 24 గంటలు అతని సన్నిధిని అనుభూతమునర్చుకుంటున్నారు. అయినా అతడు శీఘ్రమే వచ్చి మిమ్మల్ని చూడగలడు అన్నాడు. నందుడు, ఉద్ధవుడు ఈ విధంగా కృష్ణుని గురించి చర్చిస్తూ రాత్రంతా గడిపేశారు. సూర్యోదయం కాగానే గోపికలు ఎప్పటిలాగానే నందయశోదలకు వందనాలు చేయడానికి వచ్చి ద్వారము చెంత ఉద్ధవుని స్వర్ణరథాన్ని చూడగానే ఆ రథమేమిటి, అది ఎవరిది అంటూ తమలో తాము చర్చించుకోసాగారు. కృష్ణుని తీసుకొని పోయిన అక్రూరుడే తిరిగి వచ్చాడేమోనని కొందరు అన్నారు. కంసుని సేవలో నెలకొనిన వాడై అక్రూరుడు కమలలోచనుడైన శ్రీకృష్ణుని మధురకు తీసుకుని వెళ్ళిపోయినందున అతడంటే వారు ఇష్టపడలేదు. మరొక క్రూరమైన పన్నాగాన్ని నెరవేర్చడానికే అక్రూరుడు తిరిగి వచ్చి ఉంటాడని గోపికలంతా ఊహించారు. మన పరమనాథుడు శ్రీకృష్ణుడు లేనందున ఇప్పుడు మనము మృతదేహాలమే అయ్యున్నాము. ఈ మృత శరీరాలపై అక్రూరుడు ఇంకా ఏమి చేయాలనుకుంటున్నాడు అని వారు అనుకున్నారు. ఈ రీతిగా వారందరూ సంభాషించేటప్పుడు
ఉద్ధవుడు తన కాలకృత్యాలను జపస్తోత్రాదులను ముగించుకొని వారి ముందుకు వచ్చాడు. జయ కృష్ణ ముకుంద మురారి